హలో ఆల్, వెల్కమ్ టు కమలా సిగ్నేచర్. ఈరోజు మీకు ఒకరిని పరిచయం చేద్దామని తర్వాత కల్చర్ షాక్ మీద నేను తనతో డిస్కస్ చేస్తున్నాను. ఆ ఎపిసోడ్ మీకు షేర్ చేయాలని చేస్తున్నానండి. ఈయన పేరు అనడానికంటే ఇతను మా అక్క కొడుకు. సో ఇతని పేరు డాక్టర్ శ్రీకాంత్. ఈయన ప్రొఫెసర్కి చేస్తున్నారు, హ్యుమానిటీస్లో పిహెచ్డీ చేశారు. సో తనకు కూడా మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి, Srikanth Cheramelli. You can watch it directly. Dr. Srikanth Cheramelli అని key in చేస్తే దొరుకుతుంది. You will find a lot of Dr. Sri K అని కూడా అంటారు. You can find a lot of insights, contemporary culture guరించి దాని గురించి. That's my culture. Culture is my stronghold area, inner calling. So I have a lot of interest in that because culture is beautiful for any country and place. సో ఈ శ్రీకాంత్కి ఏంటంటే బాగా ఎమోషన్స్ని వాటి మీద చాలా బాగా మంచి డెప్త్ ఉందన్నమాట. అందుకని నేను ఐ వాంట్ టు షేర్ మై ఎమోషన్స్. యాక్చువల్గా నేను ఇండియాలో పుట్టి పెరిగి ఇక్కడే చదువుకుని ఆఫ్టర్ 30-40 ఇయర్స్ ఇక్కడ ఉండి కెనడాలో నేను కెనడాకి మైగ్రేట్ అయ్యి అక్కడ ఉండిపోయాను ఒక 25 ఇయర్స్. కానీ ఎవ్రీ ఆల్టర్నేట్ 2 ఇయర్స్కి వస్తూనే ఉన్నాను హైదరాబాద్, బట్ చాలా షార్ట్ స్టే అన్నమాట. కానీ ఇప్పుడు 25 ఇయర్స్ తర్వాత ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు స్టే ఫర్ లాంగ్ టైమ్ ఇన్ హైదరాబాద్. ఈ టైంలో నాకు కొంచెం కల్చర్ షాక్ లాగా వచ్చింది. అదైతే నేను ఇండియనే కదా, నాకు కల్చర్ షాక్ ఏంటి, ఇక్కడ ఇండియన్స్ తోటి అనుకుంటాం కదా. కానీ చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయండి. అది నేను శ్రీకాంత్ తోటి షేర్ చేసుకుంటాను. దాంతోపాటు హోప్ యూ విల్ ఎంజాయ్. శ్రీకాంత్ యాక్చువల్గా ఏమైందంటే, నేను ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ వెళ్ళాను. ఇప్పుడు నార్త్ అమెరికాలో లాకర్ ఆపరేట్ చేయడం అంటే హార్డ్లీ ఒక 15 మినిట్స్ టైం. కానీ ఇక్కడ నాకు 1 అవర్ పట్టింది. అది 1 అవర్ ఎలా అంటే ఎంత ఫన్నీగా ఉందంటే, ఇలా లోపలికి వెళ్ళాను నేను. అది మంచి లేట్ టైం, స్వెట్టింగ్ అయితే ఇక్కడ కారిపోతుంది నాకు. వెళ్తే ఫ్యాన్స్ తిరుగుతున్నాయి కానీ ఆ ఫ్యాన్స్ కూడా నాకు ఆగట్లేదు. క్యూ ఉందా అని చూస్తే ఇప్పుడు టెల్లర్స్ మాకు అక్కడ అమెరికాలో క్యూ ఉంటుంది. క్యూలో వెళ్ళి వెంటనే రకమని కార్డ్ స్వైప్ చేస్తారు, అకౌంట్ చెక్ చేసుకుంటారు. ఓకే లాకర్ అనేసరికి డైరెక్ట్గా లాకర్ దగ్గర తీసుకెళ్ళిపోతారు. జస్ట్ అంతే ఆపరేట్ చేయడం, నగ తీసుకుని వచ్చేయడం ఒక 15 మినిట్స్ హార్డ్లీ అంతే. ఇక్కడ అలా కాదు, చాలా ఫనీగా ఉంది. నేను వెళ్ళేసరికి నాకు అసలు ఎవరి అంటే అందరి టెల్లర్స్ ఒకటి కాదు. ఒకళ్ళేమో క్యాష్ అంటారు, ఒకళ్ళేమో లాకర్ స్టార్, ఒకళ్ళు ఇంకోటి ఏదో అప్డేట్ ఫోన్ నెంబర్లు అప్డేట్ చేసేది, అలా రకరకాల కౌంటర్లు. అని వాడికి ఏమీ హెడ్ఏక్స్ లేవు. ఓకే, ఐ గాట్ కన్ఫ్యూజ్డ్. సరే, ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, ఆవిడ చక్కగా కాలంజరి పెట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ట్రెడిషనల్గా ఉన్నారు. సో ఆవిడ దగ్గరికి వెళ్ళాను, ఆ కౌంటర్ దగ్గరికి. క్యూ లేదు కదా, నేను వెళ్ళి నుంచిన వెంటనే నా వెనకాల 2-3 క్యూలో నిల్చున్నారు. ఓకే, ఇప్పుడు కూడా క్యూ సిస్టమ్ ఉంది కదా అనుకున్నాను. అందుకని ఏంటి అన్నారు ఆవిడ అంటే, నేను లాకర్ ఆపరేట్ చేయాలన్నాను. వెంటనే 3 బైండర్లు పట్టుకొచ్చి ఇలా నా ముందు 3 బైండర్లు అంటే ఎందుకండి అన్నాను. అంటే మీ లాకరు నెంబర్ అంటే G28. ఓకే, 3 G28 అండి, మీ దీంట్లో మీ పేజీలో వెతకండి. ఓ మై గాడ్, అది సరే G28 అని ఆ 3 బైండర్లు వెతికి అప్పటికప్పుడు వెతుకుతుంటే ఆ గ్యాప్లో నా వెనకాల వాడు వచ్చేసాడు. వచ్చేసి మేడం అంటే వాడు అంటే మీరు చెప్పండి అంటే వాళ్ళు మల్టీ టాస్కింగ్ ఉన్నారు. ఇప్పుడు మా క్యూ ఎందుకు సింగిల్ విండో వెనకాల నుంచి వచ్చేసాడు అంతే ఆటోమేటిక్గా. ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు? ఇలాగా ఒకళ్ళు క్యూలో వచ్చినప్పుడు అంటే ఆ గ్యాప్ టైంలో కూడా వాళ్ళు టైం మేనేజ్మెంట్ వల్ల వాళ్ళకున్న పాపులేషన్కి దే ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ఓన్లీ దట్ వే. ఈ గ్యాప్ టైంలో షీ డస్ నాట్ సిట్ ఐడల్. అది చాలా ఫన్నీగా ఉంది కానీ బట్ So you had a surprising moment there because you were expecting. చాలా అసలు నా వేళ్ళు మండిపోయింది. వెనకాల వాళ్ళు చేసిన వెంటనే వాళ్ళ ట్రాన్సాక్షన్ ఈవిడ హ్యాండిల్ చేస్తుంది అన్న సీరియస్నెస్ చూసి ఆవిడ ఇంకోలా అనుకుని, వెంకటేశ్వర్లు ఏసీ ఆన్ చేయమ్మా అంది. అంటే ఆ వెంకటేశ్వరు నెమ్మదిగా వెళ్ళి ఏసీ ఆన్ చేసాడు. చేసి వచ్చాక మళ్ళీ లాకర్కి ఇదిగోండి నా దొరికింది, పేజ్ దొరికింది అంటే, అమ్మ వెంకటేశ్వర్లు లాకర్ ఈవిడికి హ్యాండిల్ చేయమ్మా కీ అంది. అమ్మో ఈ వెంకటేశ్వరు మళ్ళీ అంత దూరం మళ్ళీ నడిచి వచ్చేదాకా ఐ హ్యావ్ టు వెయిట్ హియర్ అనుకున్నాను అనమాట. అలా ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంది. అంటే 25 ఏళ్ళు దాటినా సరే ఇండియాలో ద వే దే ఆర్ హ్యాండ్లింగ్ ద థింగ్స్ అలాగే ఉన్నాయా అనుకుంటాం, కానీ అలా లేవు. ఈ పర్టికులర్ బ్రాంచ్లో అలా అనిపించింది. మళ్ళీ ఐసిఐసిఐ వెళ్ళాను. ఇట్ ఈస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్.
టోటలీ. అదేంటంటే 5 వరకు బ్రాంచ్ టైం అన్నాడు, 3కే షటర్స్ టక్ 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 క్లోజ్ చేస్తుంది. నేను కరెక్ట్గా ఐ వాజ్ అబౌట్ టు గో అండ్ ఐ నీడ్ బ్యాంక్ స్టేట్మెంట్ వెరీ అర్జెంట్లీ విత్ స్టాంప్. అదేంటి 3కి కాదు కదా, బయట టైం నేను ఆర్గ్యూ చేస్తుంటే మేనేజర్ వచ్చి మేడం ఏమనుకోకండి, మాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి కదా, అందుకని 3కి మేము షటర్స్ తింపేస్తే మేము బయటికి వెళ్ళేది 5కి 6కి వెళ్ళగలమండి అనేసి 3కి. అంటే ఇది నా తండ్రికాయలు కూడా చేస్తారు కానీ జస్ట్ 10 minutes బిఫోరే షటర్స్ డౌన్ చేస్తారు తప్ప మరి 2 hours అంటే పాపులేషన్ అండి వాళ్ళకి కదా. Another very good point that you raised. But actually, culture of any place is dependent on microcosm అంటారు. మైక్రోకాజం అంటే ఏంటంటే ఒక ప్లేస్కి సంబంధించి జియోగ్రాఫికల్ టెరిటరీస్ ఉంటాయి, కానీ కల్చర్కి జియోగ్రాఫికల్ టెరిటరీస్ ఎలా చెప్తారు, కంట్రీని బట్టి రఫ్గా, లేదంటే ఆ రీజియన్ని బట్టి, ఆ సబ్ కాంటినెంట్ సబ్ రీజియన్ బట్టి చెప్తారు. ఇప్పుడు నాకు యూఎస్లో కల్చర్ షాక్ చెప్తున్నాను. వెన్ ఐ కేమ్ ఫ్రమ్ సో ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, వెన్ ఐ కేమ్ ఫ్రమ్ హియర్ టు దేర్, సలూన్కి వెళ్ళాము. యూజువల్లీ ఇక్కడ సలూన్ ఏదైనా ఉంటే కనుక వీ జస్ట్ గో అరౌండ్, ఆయన ఉంటారు, ఆయన ఎక్స్పర్ట్, మనం చెప్పాల్సింది చెప్తే విత్ ఇన్ అబౌట్ 2 to 3 minutes యూ గో దేర్, యూ గెట్ ఇట్ డన్. ఆర్ మేబీ చాలా మంది ఉంటే కనుక వీకెండ్స్ వెళ్ళామంటే చాలా మంది ఉంటారు. అక్కడ నాకు క్యాజువల్గా తరుణ్ మన కజిన్ తీసుకెళ్తే లాస్ ఏంజల్స్ దగ్గర ఖాళీగా ఉంది, ఎవరు లేదు, రోడ్స్ పైన ఎవరు లేదు. బ్యాంక్ అన్నాడు. బ్యాంక్ అంటే బ్యాంక్, మీరు టాకింగ్ అబౌట్ బ్యాంక్, దెర్ ఇస్ నో వన్ అరౌండ్. నేను బ్యాంక్ ఎంత ఎవరు లేకుండా ఉన్నారేంటి, నువ్వు వర్కింగ్ డే ఆ రోజు, హాలిడే నా రోజు ఏమన్నా కాదన్నా. అంటే ద ప్లేసెస్ కానీ రోడ్స్ కానీ నాకు, అండ్ సెలూన్ కూడా జనరల్గా మా ఇక్కడ సెలూన్స్ ఆర్ లైక్ చోక్డ్ అప్, చాలామంది ఉంటారు. అంటే ఇక్కడ కన్జంప్షన్ ఎక్కువ ఇండియాలో. అక్కడ ఏంటంటే కన్జంప్షన్ ఈజ్ అట్ ద క్వాలిటీ లెవెల్ బికాస్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద ప్రపోజల్. యాక్చువల్గా ఇప్పుడు తెలంగాణ పాపులేషన్ కెనడాలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆల్ ప్రావిన్సెస్ మొత్తం ఎంతున్నారో పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ పాపులేషన్. yes absolutely. సో మరి వాళ్ళు ఇంత ఎఫిషియెంట్గా ఇక్కడ హ్యాండిల్ చేస్తాను, మన ఇండియాని అప్రిషియేట్ చేయాలి. దట్స్ ద ఇంట్రెస్టింగ్ క్యాచ్. ఇప్పుడు బ్యాంకింగ్ అని కూడా చెప్తున్నాను, అండ్ ఈవెన్ దెన్ దే ఆర్ ట్రైంగ్ టు క్యాచ్ అప్. ఐ రియలీ వండర్ సమ్ టైమ్స్, ఎందుకంటే ఎవరో మీరు అని చెప్తున్నాను. వన్ ఆఫ్ ది, ఇప్పుడు మాకు ఏంటంటే ఐ వర్క్ విత్ అన్ ఆర్గనైజేషన్, వీటికి ప్రతిదానికి ఒక థియరీ ఉంటుంది. ఐఎమ్ నాట్ రింగింగ్ ఫ్రమ్ మై అకాడమిక్ సైడ్, కాకపోతే ఐరన్ మేయర్స్ మోడల్ అని చెప్పి ఒక ఐరన్ మేయర్స్ మోడల్ ఉంటుంది. అది ఏం చెప్తుందంటే ఆ మోడల్ ఒక 8 factor మోడల్ ఉంటుంది. ఒక కల్చర్కి షాక్ కానీ, ఒక కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ సంబంధించిన రిఫరెన్స్ కానీ చెప్పడానికి 8 factors చెప్తారనమాట. కమ్యూనికేషన్, ఇవాల్యుయేషన్, జడ్జింగ్, టాస్క్ బిహేవియర్, ఇలా కొన్ని ఉంటాయన్నమాట. ఇవి చేసినప్పుడు ఆ రెండింటికి, ఒక ప్లేస్కి మీకు మధ్యన ఉన్న డిస్టెన్స్, ఒక కంట్రీ యొక్క కల్చరల్ గ్రూప్కి మీకు ఉన్న డిస్టెన్స్ని వాళ్ళు మెజర్ చేస్తే ఇఫ్ యూ నోటీస్ యూ విల్ ఫైండ్ ఎ బ్యూటిఫుల్ పోలరైజేషన్ బిట్వీన్ సమ్ కంట్రీస్ దట్ ఆర్ ఓరియంటెడ్ ఇన్ ఎ సర్టన్ వే. మన ఇండియాలో ఏంటంటే ఇఫ్ యూ నోటీస్, రిలీజియస్లీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ డైవర్స్, లింగ్యువల్లీ వీఆర్ ఇమ్మెన్స్లీ డైవర్స్, అండ్ పాపులేషన్ వైజ్ యూ ఆర్ హ్యూమంగస్లీ వాల్యూమ్. అట్ ద సేమ్ టైమ్ యూ మెయింటైన్ ద డెకరం. దట్స్ ఇంట్రెస్టింగ్. అయితే యూఆర్ రైట్. ఇక్కడ ఈ దీంట్లో కూడా దే ఆర్ ట్రైంగ్ టు స్ట్రైక్ ఏ రెజనెన్స్, అంటే మనం ఓకే దీనిలో కూడా పెడదాము అని. సో ఈ కన్వెన్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీరు న్యాచురల్లీ ఆబ్వియస్లీ వెన్ యూ కమ్ అప్ దే హ్యావ్ రూల్స్. బట్ హౌ డూ మేనేజ్ విత్ ఇన్ ద రూల్స్? రెస్టారెంట్కి వెళ్తారు, దోశ ఆర్డర్ ఇస్తాము, అందరికీ పోర్షన్ కంట్రోల్ రెగ్యులేటర్ ప్రకారం స్టాండర్డ్ దోశ ఇవ్వాలి. కానీ ఆయన 100 మందికి వేయగలదా? మెషిన్ ప్రిసిషన్లో వేయలేడు పాపం. ఒక ఆఫ్టర్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ మైట్ గెట్ ఇన్ టు ఏ స్వీట్ లిమ్ దట్ ఓకే వేసేద్దాంలే అన్నట్టు క్వాలిటీ డైల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే వెన్ ఎవర్ యూ ఆర్ నెక్స్ట్ టైం గోయింగ్ అవుట్, మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ లెస్ కంబస్టమ్. జనాలు ఎక్కువ లేని రోజు చూసుకుని కేర్ఫుల్గా వెళ్తే యూ నాట్ హ్యావ్ కల్చర్. ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ చూస్తే క్వైట్ ఆపోజిట్. స్టేట్ బ్యాంక్ వెళ్తే నేను 1980లో ఉన్నానా అని అనిపించింది నాకు, అక్కడే అయిపోయిందా హైదరాబాద్ అని. ఐసిఐసిఐకి వెళ్తే నేను 2050లో ఉన్నానేమో అనిపించింది. నేను అలా ఉంటుంది డైవర్సిటీ నిజంగా. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఒక ఇన్వెస్ట్మెంట్ హౌస్ ఏదో సేల్కి పెడితే ఏజెంట్ని పెట్టాను. ఏజెంట్ ఏమో ఈవేళ మిమ్మల్ని చూడడానికి బయ్యర్ వస్తున్నాడు అండి అని. నన్ను ఆ విల్లా చూసారా అన్న. లేదండి అన్నాడు. విల్లా చూసుకొని నన్నే చూస్తాడు, నాతో ఏం మాట్లాడతాడు, ఫస్ట్ విల్లా చూడు మనం అన్నాను. నో మేడం, ఇక్కడ బయర్స్ దే ఫస్ట్ సీ ద సెల్లర్ అన్నాడు. సెల్లర్ని చూసి
వెదర్ దే వాంట్ బై ఆర్ నాట్. ఎందుకు అంటే Trust. అది సెల్లర్స్ చాలా కాంప్లికేటెడ్ లిటిగేషన్ సెల్లర్స్ అంటారు. మెజారిటీ ఆర్ లిటిగేషన్ సెల్లర్స్. దే సెల్ టు ద సేమ్ ప్రాపర్టీ టు 2-3 పీపుల్. కరెక్ట్. వాళ్ళ ప్రాబ్లం అది. మనకి నేనే స్టన్ అయిపోయాను. అదే ఇండియా కెనడాలో 3-4 ఇళ్ళు అమ్మినా ఆయన అవ్వస్ ఆల్ బయర్ ఇట్ సెల్ఫ్. ఏజెంట్స్ విల్ హ్యాండిల్ అంతే ఇంట్లో అమ్మేటప్పుడు. అలాంటిది ఇక్కడ బయర్ వచ్చాడు. లిటరలీ హీ సా మీ అండ్ హీ సెడ్ ఓకే ఈవిడ చాలా పద్ధతిగా ఉన్నారు, నేను వెళ్ళి చూస్తాను అన్నాడు. ఓ మై గాడ్ అనుకున్నా. మళ్ళీ జడ్జ్ చేస్తాడు. చాలా ఫన్నీగా అనిపించిందండి. అదొక జోకు. ఇంకోటి ఏంటంటే ఆటోలో వెళ్తున్నాను, సరదాగా ఉంది, చిన్న చిన్న డిస్టెన్స్లో అడిగి ఆటోలోనే వెళ్తున్నాను. ర్యాపిడో బుక్ చేసి నేను బాబు హెర్బల్స్కి ఏఎస్రావు నగర్లో దిగాను. ఇది ఒక్క 5 minutes అమ్మా, జస్ట్ లోపలికి వెళ్ళి కొనుక్కుని వచ్చేస్తాను, ఉంటావా అన్నారు. అంటే నో మేడం, మాకు మళ్ళీ వచ్చేస్తాయి ఓలాలో. వాడు ఒక్క సెకండ్ కూడా ఆగదు అసలు ఆ ఆటో వాడు. వెంటనే వాడికి కాల్స్ వచ్చేస్తుంటాయి. ఓకేలే నేనే కాల్ చేస్తాను మళ్ళీ నువ్వే వస్తావని నవ్వేసి దీనిపై నేను బాబు హెర్బల్స్లోకి వెళ్ళాను. కరెక్ట్గా కొనేసాను. బయటకు వచ్చి మళ్ళీ ఓలా టక్కుని కొడితే వాడే వచ్చాడు. వాడు ఎగ్జైట్మెంట్ చూడాలి. మేడం మీరు ఎంత బాగా చెప్పారు, ఆగైపోయింది మేడం, మీరు మ్యాజిక్ ఉంది మేడం, మీరు ఏంటండి మేడం ఇంత బాగా చెప్పారండి, నేనే వస్తానని చెప్పారు. మనసులో అనుకుని అంతేలే అన్న. వాడికి లాజిక్ అర్థం కాలేదు. నేను ర్యాపిడో అదే దాంట్లో ఆ ఏరియాలో వాడు అంతకంటే ఎంత వెళ్తాడు, 5 నిమిషాల్లో జస్ట్ కొంచెం డిస్టెన్స్ వెళ్తాడు. వాడికే వస్తుంది ఆ ఆఫర్. అందుకే వాడు ఎక్సైట్మెంట్ చూడాలి. వాడిని సరే ఇంటికి వస్తున్నాను కదా, కొంచెం గ్యాస్ సిలిండర్ నువ్వు రెగ్యులేటర్ పెట్టగలవా అమ్మా అన్నాను. అంటే వాడు ఒక పక్క నవ్వుతూనే ఉన్నాడు. ఏంటమ్మా అంటే నాకు పెళ్ళైన కొత్తలో మేడం రెగ్యులేటర్ తీయడం చేతకాక నేను మా వైఫ్ ఒకటి ఇలా లాగి చివరికి అది పేరుపోతుందేమో భయం వేసి పక్కా వాడిని తీసుకొచ్చి ఇస్తే ఇలా ఉంది మేడం వచ్చేసింది అంటే అప్పటి నుంచి నా మొహం పక్కవాడు చూపించుకోలేకపోయింది మేడం అని ఇంకా వాడి జోక్స్ తెగ నవ్వుతున్నాడు అనమాట. వాడంత హ్యాపీగా ఎప్పుడు లేడమ్మా ప్రపంచం మీద అనిపించింది. బాబు నీకు ఆ పిల్లలు ఎంతమంది అన్నాను. ఏం చదువుతున్నారంటే 10th class చదువుతున్నారు. అంటే 10th class చదివే 2 పిల్లలు ఉన్న తండ్రి ఆటో నడుపుతూ అంత హ్యాపీగా ఉన్నాడు. అంత హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు అంటే దట్ క్రెడిట్ గోస్ టు ఇండియా వెదరు ఉన్నదాంతో సంతృప్తి. ఆటో వాడు అంత హ్యాపీగా, అసలు అలాంటి హ్యాపీయెస్ట్ పర్సన్ నేను కెనడాలో ఎక్కడ చూడలేదు. వాడు ఎంత బాగా నవ్వుతున్నాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు. జస్ట్ ఆటోకి ఎంత వస్తుంది రేపటి 2 10th class పిల్లలు, ఇంటర్నెట్ చూస్తున్న పిల్లలు ఉన్నవాడు ఇంకా వాడి పెళ్ళైన కొత్తలో ముచ్చట్లు చూసుకుని తలుచుకుంటూ నవ్వుతూ. ఎక్కడైనా వస్తుంది. ఈ కంట్రీ ఆ కంట్రీ కాదు. నిజంగా నాకు ఎప్పుడూ అది ఆశ్చర్యం శ్రీకాంత్. నేను అంత హ్యాపీనెస్ ఎంత కోట్లు సంపాదించే వాళ్ళ మొహంలో కూడా చూడండి. ఇక్కడ రిక్షా వాళ్ళకి, ఆటో వాళ్ళకి ఉన్నంత హ్యాపీనెస్ అది మనం నేర్చుకోవాలి. లెసన్ ఉన్న దాంట్లో సంతృప్తిగా బతకడం వెరీ ఇంపార్టెంట్. అది కంటెంట్మెంట్ అంటే బేసికలీ అబౌట్ లైక్ వాట్ యూ సెరటోనిన్ అంటారు కదా, లోపల నుంచి వచ్చేటువంటి ఒక సంతృప్తి, స్వయం నీకు లోపల నుంచి వచ్చే సంతృప్తి చాలా ఇంపార్టెంట్. ఈ సంతృప్తి అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది అన్న దాని మీదే కాంటెక్స్చువల్గా ఆధారపడుతుంది. ఈ కంట్రీ అయినా బేసికలీ ఇట్ కమ్స్ డౌన్ టు హౌ యూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఇస్. దానికి జనరల్గా దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ యాడేజ్ ఇన్ సేయింగ్ వెన్ యూ లీవ్ కంట్రోల్. ఇది బుద్ధిస్ట్ సేయింగ్, చాలా రినౌండ్ సేయింగ్. ఇది ప్రాక్టీస్కి వాడని చాలామంది చెప్తారు. బుద్ధిజంలో ప్రాక్టీస్ చేయమంటారు. వెన్ యూ లీవ్ కంట్రోల్ నోటీస్ యూ ఫైండ్ ఇన్స్టెంట్ రిలీఫ్. ఒకసారి ఇలాగే జరగాలి అనుకోకుండా ఒక లీవ్ కంట్రోల్ మూమెంట్ ఉంది, యూ ఫైండ్ ఇన్స్టెంట్ రిలీఫ్. అది మనం ఒక ప్లాన్ చేసుకుంటాం, టూ మచ్ ప్లానింగ్ అయిపోయింది జనరేషన్కి. ఒక వెకేషన్ కూడా మా అబ్బాయి వెకేషన్ కూడా టూ మచ్ ప్లానింగ్. అది వెకేషన్ లాగా ఎంజాయ్ చేయలేదు అసలు. స్ట్రెస్ ఇవన్నీ గేమ్స్ అన్నీ చూసేయాలి. యూనివర్సల్ స్టూడియోలో మొత్తం గేమ్స్ అన్ని కవర్ చేయాలి. టైం డిసిప్లిన్, వెకేషన్లో కూడా డిసిప్లిన్ ఫాలో అవ్వడం, టూ మచ్ స్ట్రెస్ పెట్టేసుకుని అన్నీ కవర్ చేసేయాలనుకోవడం, ఇవన్నీ. Did you ever come across this recent adage? Of course, ఇది కూడా ఈ రీసెంట్ జనరేషన్స్, మిలేనియల్స్ తర్వాత జెన్జీలని, జెన్ ఆల్ఫాలని, I don't want to get into that, but వీళ్ళే కాయిన్ చేసింది రీసెంట్గా. Did you ever hear about this very interesting adage? They call it as FOMO, fear of missing out. ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అంటారు దాన్ని క్యాజువల్గా. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఏంటంటే జనరల్ లైక్ వెన్ యూ వాంట్ టు గెట్ సంథింగ్, యూ వాంట్ ఆల్ ఆఫ్ ఇట్.
అది చైల్డ్ లైక్ టెండెన్సీ. అంటే పిల్లలకి ఏదైనా మీరు ఒక బ్యాగ్ ఆఫ్ చిప్స్ ఇచ్చారనుకోండి, అది మేబీ ఇట్స్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీస్, బట్ వాళ్ళకి అంత కావాలనుకుంటారు. సో వాళ్ళకి ఎంత చూపించాలో అంత చూపించి ఎంత కావాలో అంత తీసుకోవాలనుకుంటే దే విల్ బి వెరీ కంటెంట్. ఓకే, ఐఎమ్ హ్యాపీ, ఐ గాట్ వాట్ ఐ వాంట్ టు గెట్, వాట్ ఐ నీడ్. వాళ్ళకి ఆ పర్సెప్షన్ ఉంటుంది. పెద్దవాళ్ళకి కూడా అదే వస్తుంది. అయ్యో మిస్ అయిపోతాం, ఒకటికి పార్టీ జరుగుతుంది, ఐ మిస్సింగ్ ఎవ్రీథింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అబౌట్. సో సో ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్కి ఇప్పుడు చాలా అనెక్డోట్ సొల్యూషన్ చెప్పేది ఏంటంటే చాలా మంది జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యావింగ్ వాట్ ఐ హ్యావ్, ఐఎమ్ హ్యాపీ. అది ఎగ్జాక్ట్లీ నేను ఇండియాలో చాలా మందిలో చూసానండి, ఎంత హ్యాపీగా ఉన్నారండి. అది యాక్చువల్గా ఇప్పుడు H1 వీసా వాడిని వెనక్కి పంపించేస్తున్నారు అని చాలా మంది డల్ అయిపోయారు. ఏంటండి వెనక్కి వస్తే మన ఇండియా ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఇప్పుడు అసలు లేని లేదు ఇండియాలో. ఫారెన్ లైఫ్ స్టైల్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. క్వాలిటీ గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ ఉన్నాయి. యూ కెన్ చూస్. మీరు ఇందాక చెప్పినట్లు 2 బ్యాంక్స్ ఉన్నాయి, మీరు చూస్ చేసుకోగలిగారు. యూ కెన్ చూస్ ఇన్ ఇండియా, సో దట్స్ ఆల్సో గుడ్ వే. అసలు ఇప్పుడు ఎందుకంత బాధపడ్డా, హాయిగా ఇండియా పంపిస్తే ఇదే మంచి ఆపర్చునిటీ. డబ్బంటే అలా 10 కట్టే బదులు 5 కడతారు, ఇట్స్ ఓకే. డబ్బు ఒకటే కాదండి, మెయిన్ హ్యాపీనెస్. ఒక్కరోజు సద్గురు చెప్పారు, ఒక్కరోజు నువ్వు హ్యాపీగా ఉంటే నీ ఆయుష్ ఇంచుమించు కొన్ని ఏదో 6 days. No, I'm telling you a live example. సెకండ్ Something very important, I have to tell you this. It's a recent research. Everybody should have it, and even we practice it when I'm lecturing, when I'm giving about, I keep telling this. Recent mindfulness is something very important. Mindfulness ni prati vallu practice cheyalani cheptu live lo translation ko vallu example cheptunnaru. Do you know something interesting? Idi recent research, mana consciousness ki sambandhinchi, mana life actions and reflexes ki sambandhinchina research lo oka recent study em cheptundante, when you have mindfulness thoroughly at this moment, live in the moment, అంటే they call carpe diem and all that word వాడతాం కదా, ఈ live in the moment లో ఉంటే కనుక time slows down literally. They say it's not an experience, but time really slows down because your reflexes towards the time will slow down. అంటే you are experiencing your chair, you are experiencing this moment, you are experiencing everything around it at this point of time. So time అనేది slow అయిపోతుందట. You have a number of events that you get, and it gets you such a wonderful high. Exactly. More memories. Exactly. ఇప్పుడు ఈ 5 months స్టేలో ఐ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ మెమరీస్, స్వీట్ మెమరీస్. అది చెప్తున్నాను, ఎందుకు H1 వీసా పోయిందని ఇండియా రావాలని అస్సలు బాధపడకండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ పీపుల్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ ఎంజాయ్. ఈవెన్ మేము సిటిజన్స్ అండి కెనడాలో. ఇప్పుడు మా పిల్లలకి నేను చెప్తున్నాను, నువ్వు లైఫ్ లాంగ్ కెనడాలోనే ఉండాలని రూల్ లేదమ్మా. ఇఫ్ యూ మేక్ ఇనఫ్ మనీ, నువ్వు ఒక కావాల్సిన ఫ్యామిలీని, 2 పిల్లల్ని రన్ చేయడానికి సరిపడా మనీ ఎర్న్ చేసుకున్నాక యూ కమ్ బ్యాక్ అండ్ ఎంజాయ్ ఇన్ హైదరాబాద్. అదే చెప్తున్నాను నేను. సో H1 వీసా పోయింది, అయ్యో ఇంతేనా లైఫ్ని అస్సలు ఆలోచించగలరు. ఆ వీసా అయినా వాడు మహాన్ వేసుకొట్టి హాయిగా ఇండియా వచ్చి ఎంజాయ్ రిటర్న్ టు ఇండియా. దట్స్ మై సజెషన్ టు హూఎవర్ ఈజ్ స్టేయింగ్ ఇన్ నార్త్ అమెరికా. అసలు హైదరాబాద్ ఎంత బాగుందంటే అంత బాగుంది. I would say one thing, there is nothing around except there is something inside. అది ఫండమెంటల్ థియరీ. ఇప్పుడు నాకు ఏదైనా రెసిపీ ఇష్టం, నేను కెనడాలో తిన్నా, ఇక్కడ తిన్నా, ఎంజాయ్ చేయగలిగితే చాలు. ఐఎమ్ హ్యాపీ వేర్ ఎవర్ యూ ఆర్. ఈవెన్ దట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఫస్ట్ డే నేను కూరలు తింటుంటే కూరల్లో కూడా టేస్ట్ అక్కడ మనం తినేవి అన్ని ఐ డోంట్ నో అసలు ప్రతి టేస్ట్ మారిపోయింది. We were enjoying the flavor of the vegetables. It's all your love towards the food and no, not love. అసలు అక్కడ అవి ఏంటంటే అది ఫ్రోజన్, మరి ఎప్పటి నుంచి వస్తాయో ఎక్కడి నుంచి వస్తాయో ఎక్స్పోర్ట్, వాటి ఫ్లేవర్ అంతా పోయి హైబ్రిడ్ వెరైటీస్, అసలు టేస్టే ఉండవు. ఇక్కడ అదే కూర తింటుంటే ఆశ్చర్యంగా ఉంది, ఇంత టేస్ట్ ఉందా అని అనిపించిందండి. అసలు నిజంగా కూరలు తింటుంటే కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. వీఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. బై ద వే, టు సెట్ ద కాంటెక్స్ట్, ఆవిడ వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చారు కాబట్టి ఆ టచ్ అంతా ఆబ్వియస్లీ ఆ మ్యాజికల్ టచ్ ఉంది, మిడాస్ టచ్, అమ్మ టచ్, అమ్మ ఊరు టచ్, నమ్మ ఊరు టచ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి షీస్ ఎంజాయింగ్ ఇట్. దట్స్ వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్. ఎంజాయ్ ద మూమెంట్. కడుపుండి నేనే చెప్తారు మీకు బ్యాక్గ్రౌండ్ అని ఉన్నాయి కాబట్టి అలా అంటాను అంటే కాదు. నేనది లిమిట్ లేదు, డబ్బుకి లిమిట్ లేదు. 10 ఇల్లు కట్టుకోవాలి అని గోల్ పెట్టుకోకండి. జస్ట్ మీరు ఉండడానికి ఒక ఇల్లు, ఒక ఇన్వెస్ట్మెంట్కి ఒక ఇల్లు. ఒకవేళ జాబ్ పోతే 2 పిల్లల్ని మెయింటైన్ చేసేంత ఫిక్స్డ్ డిపాజిట్స్, సేవింగ్స్ ఉంటే చాలు. యూ కెన్ కమ్ బ్యాక్. You can enjoy. Yeah. Wherever you are, be happy. So that's all very important. Be mindful. Thank you for the opportunity and having me here. Thank you. Chala baga maatladadu. Yeah. Thanks for the nice coffee. We are enjoying the moment as well.